Morning, my dear brothers and sisters in Christ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిలీస్ ఆఫ్ వ్యాలీ. ఈరోజు దేవుని సన్నిధి యందు ఆసక్తి కలిగి ఆకలి కలిగి జీవించుట కొరకు ధ్యానిద్దాం. మన జీవితంలో ఎన్నో రకాలైన కోరికలతో మనం జీవిస్తూ ఉంటాం. మంచి ఆరోగ్యం కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి కుటుంబం కలిగి జీవించాలని. నిజమే, ఇవన్నీ కూడా ఒక మనిషి భౌతికంగా ఈ లోకంలో జీవించుటకు ఎంతో అవసరమైన విషయాలు. అయితే మన ఆత్మకి అవసరమైన విషయాలను గూర్చి ఒకసారి ఆలోచిద్దాం. ఎంతో మంది అసంతృప్తి జీవితాన్ని జీవించిన వారమై ఉన్నాం కదా. ఎంతో మంది ఈ లోకంలో ఉన్న పోరాటాలను జయించలేక ఎంతో నిరాశ నిస్పృహల్లో జీవిస్తున్న జీవితాలను కలిగి ఉన్నాం కదా. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుదురు అని వాక్యము సెలవిస్తూ ఉంది. నిజమే, దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని రాజ్యము కొరకు ఆకలి గలవారు తృప్తి పొందుతారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము జీవించాలని ఆశపడతామో, జీవిస్తూ ఉంటామో, దేవుని సన్నిధిలో దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. మన పోరాటాలలో, మన శ్రమలలో, మన శోధనలో ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉండాలో ఆ యొక్క ఆలోచనను దేవుని సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మన హృదయాలకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. దేవుడు మనకి శక్తిని ఇస్తాడు, బలమునిస్తాడు. సో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము జీవిస్తామో, దేవుని సన్నిధిని కలిగి ఉంటామో, దేవునికి సమీపముగా జీవించే వారముగా మారుతాం. దేవునికి సమీపముగా మనం చేరినప్పుడు ఆయన హృదయాన్ని మనం తెలుసుకుంటాం. ఈరోజు మనలో ఎంతమంది దేవునికి సమీపంగా జీవిస్తూ ఉన్నాం? ఆయన సన్నిధిని మన హృదయంలో పొందుకోగలుగుతున్నామా? నిజమైన రక్షణ ఆనందాన్ని పొందుకోగలుగుతున్నామా? కీర్తనలు 42లో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అని కీర్తనాకారుడు రాసినట్లు ఈరోజు మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? ఈరోజు మన సాక్ష్యము, మన హృదయ స్థితి ఏ విధంగా ఉంటుంది? నిజముగా దేవుని యొక్క సన్నిధి కొరకు ఆరాటపడే హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? ఒకవేళ మన జీవితాల్లో అటువంటి ఆశ లేనట్లయితే ఈరోజు నాతో కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, కనికరపూర్ణుడా, ఈరోజు తండ్రి నీ సన్నిధి కొరకు నాయన ఆశ కలిగి జీవించాలన్న విషయాన్ని మాతో మాట్లాడినందుకు వందనాలు. నాయన, మాలో ఎవరిలో అయితే ఇంకా ఆశ కలిగిలేమో, ఇంకా నీ సన్నిధిని లేకపోతున్నామో, మా అందరికీ నీ యొక్క సన్నిధి, నీ ఆశ, నీ సన్నిధి పట్ల ఆశను కలిగి నీవే మహిమ పొందమని యేసునామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.